గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు డిసెంబర్ 8వ తారీఖు నాడు ఆదివారం నాటి పంచాంగ రోజు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరము, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుద్ధ సప్తమి ఉదయం 7:30 వరకు ఉంది. ఈ రోజున అష్టమి తెల్లవారితే సోమవారంగా 5:40 వరకు ఉంది. శతభిష నక్షత్రం పగలు 2:40 వరకు ఉంది. మరి ఈరోజు వర్జన రాత్రి 8:42 నుంచి 10:12 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 7:54 నుంచి 9:25 వరకు ఉన్నాయి. మరలా తెల్లవారితే సోమవారంగా 5:43 ప్రారంభమై 6:22 వరకు సూర్యోదయం. ఆ తర్వాత సూర్యోదయం తర్వాత మళ్ళీ 7:13 వరకు, అంటే సోమవారం ఉదయం 7:13 వరకు ఉంది. సాయంత్రం దుర్ముహూర్తం 3:54 నుంచి 4:30 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 3 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం మరి పగలు 10 గంటలకి సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:22, సూర్యాస్తమయం 5:22. ఈ రోజున ఈ వారం రోజుల పాటు ఉన్నటువంటి గ్రహచారం డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 14 తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహచారం చూస్తే శని కుంభంలో, శుక్రుడు మకరంలో, రాహువు మీనంలో, గురువు వృషభంలో, కుజుడు కర్కాటకంలో, రవి బుధులిద్దరు కూడా వృశ్చికంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఈ గ్రహచారంలో ఈ వారంలో మార్పులు ఏం లేవు. ఈ వారంలో మనకు ఉన్నటువంటి పండుగల వివరాలు చూస్తే 8వ తారీఖు నాడు ఇవాళ ప్రారంభమై భాను సప్తమి, ఒక చక్కటి పర్వం. ఇవాళ కాలభైరవాష్టమి కూడా ఈ రోజు అయింది. ఆ తర్వాత గీతా జయంతి 11 డిసెంబర్ గీతా జయంతి అయింది. హనుమద్ వ్రతం మార్గశిర శుద్ధ త్రయోదశి 13వ తారీఖు నాడు వచ్చింది. 14వ తారీఖు నాడు దత్త జయంతి. మరి ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి పర్వాలు ఈ వారంలో ఉన్నాయి. మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్తారు. ఈ వారం రోజులు కూడా వీళ్ళు తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. సమయం సందర్భం అంతా కూడా జాగ్రత్తగా చూసుకుని ఎవరితో ఎట్లా ఉండాలి, ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ విధంగా ఏ పనులు చేస్తే మనకి లాభదాయకంగా నడుస్తాయి, సమస్యలు రాకుండా ఏ విధంగా కాలక్షేపం చేయాలి, ఇలాగా అన్ని అంశాలను కూడా ఒక చక్కనైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలని కూడా మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటాయి. ఉద్యోగంలో అధికారుల యొక్క తోడ్పాటు బాగుంటుంది. వ్యాపార విషయంలో మీ కింద పనిచేసే వర్కర్స్ బాగా సహకారం చేస్తారు. నూతన ఉద్యోగ సలహాలు, నూతన వ్యాపార సంబంధమైన సలహాలు కూడా మంచివి అందే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలను కూడా బాగా నడిస్తే ఖర్చు నియంత్రించగలుగుతారు. రుణాలు అవసరానికి తగిన విధంగా అందుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి సహకరించేవాళ్ళు, సలహాలు చెప్పేవాళ్ళు అందరూ కూడా మంచివాళ్ళు దొరికే అవకాశం ఉంది. అలాగే షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు మంచి ఫలితాలు అందుతాయి. విద్యార్థులకు, రైతులకు కూడా మంచి ఫలితాలు అందుతాయి. ఈ వారంలో మరి అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా అనుకున్న తడువు సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే యోగం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళు అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేసి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. కృత్తిక 1వ పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం బాగా గోచరిస్తుంది. ఈ వారంలో ఇంకా సత్ఫలితాలు పెరగాలి అనుకునే వాళ్ళు వేరాహు సంచారం అనుకూలం అవ్వడం కోసం జగదంబను ఎర్రటి పుష్పాలతో ప్రాతకాలంలో చక్కగా అర్చన చేసి తర్వాత మీరు బయటికి వెళ్తూ ఉండండి. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి. ఈ వారం రోజులు కూడా వృషభ రాశి వాళ్ళు మీకు గురుబలం బాగుండడం, అలాగే శుక్ర, శని, రాహుల యొక్క సంచారం కూడా బాగున్న కారణంగా చాలా తెలివిగా, ఓర్పుగా సంచారం చేస్తూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి.
ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఈ వారంలో మీరు ఊహాతీతంగా సత్ఫలితాలు బాగా అందుకుంటూ ముందుకు వెళ్తారు. రవి బుధుల సంచారం అనుకూలంగా లేనప్పటికీ కూడా మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణంగా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎప్పుడు ఎటువంటి ప్రకరణాలు చేయాలి, ఎవరితో ఏ విధంగా నడవడి జాగ్రత్తగా చూసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా తెలివిగా ఓర్పుగా సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. అందరి దగ్గర నుంచి మీకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని అంశాలు కూడా మీకు చాలా బాగా అనుకూలిస్తూ ఉంటాయి. మీ ప్రయత్నాలు లేట్ అవ్వచ్చేమో కానీ చేసిన ప్రతి ప్రయత్నం కూడా చాలా చక్కటి ఫలితాంశాలను సూచిస్తూ ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి సానుకూల స్థితిని అందుకుంటూ ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. రుణ సౌకర్యాలు చక్కగా చేకూరుతూ ఉంటాయి. అలాగే మీరు పాత రుణాలు తీర్చే ప్రయత్నంలో కూడా ఒక సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చక్కటి ఫలితాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. రైతులకు, విద్యార్థులకు కూడా గురుబలం వలన మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు అద్భుతమైనటువంటి వ్యాపారం చేసే అవకాశం వస్తుంది. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి రవి సప్తమంలో ఉన్న కారణంగా చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం వస్తుంది. అయినప్పటికీ కూడా అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం జరుగుతుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు చాలా ధైర్యంగా ఎన్నో కార్యక్రమాలని శ్రీకారం చుట్టి అన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మీరు ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేయడం, ప్రదోషకాలంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం కానీ, శ్రవణం చేయడం కానీ చేస్తే ఇంకా సక్సెస్ రేట్ బాగా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి. అంతా బాగుంది అన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇతరుల వ్యవహారాలకి ఎక్కువగా మీరు తలదూర్చొద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ప్రణాళికలన్నీ కూడా ఆదాయం వచ్చేదానికి, పోయే ఖర్చుకి ఒక పొంతన ఉండదు. నియంత్రణ లేనటువంటి ఆర్థిక వ్యవస్థ మీరు నడపవలసిన అవసరం వస్తుంది. రుణాలు తీర్చే ప్రయత్నంలో మీ బుద్ధి అటువైపు సహకారం చేయదు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం, సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ తోటి వారి యొక్క సహాయ సహకారాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఏదో తెలియని ఒక భయము, ఆందోళన కూడా వెంబడిస్తాయి. ఒంటరిగా ఎక్కువగా కాలక్షేపం చేయకండి. ఒంటరి ప్రయాణాలు చేయడం, దూర ప్రాంత ప్రయాణాలకు ఎక్కువగా వెళ్ళడం, ఇవన్నీ కూడా అంత శ్రేయోదాయకమైన అంశాలుగా గోచరించట్లేదు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ఉండండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ప్రధానంగా మీరు తెలివిగా చాలా సహనంతో కనుక వ్యవహరిస్తే కొన్ని సమస్యలు దూరమయ్యే అవకాశం వస్తుంది. కానీ దానికోసం ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తాయి. ఈ వారం అంతా కూడా మీరు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో జగదమ్మని అర్చన చేయండి. అవకాశం వరకు తెలుపు రంగు వస్తువు ఏదైనా దగ్గర పెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉండండి. మరి ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఇతరుల వ్యవహారాలు, వ్యాపకాలు ఏమీ పట్టించుకోకుండా ఉంటే మీరు చాలా యోగ్యంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీ పర్సనల్ వ్యవహారాల్లో, అటు కుటుంబ వ్యవహారాలు అవ్వచ్చు, ఆర్థిక విషయాలు అవ్వచ్చు, ఉద్యోగ వ్యాపార విషయాలు అవ్వచ్చు,
ఇతరుల యొక్క సలహాలు సంప్రదింపులు అసలు తీసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం, నేర్పుగా ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కలిగి ఉండాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ఆలోచన తీరు ప్రదర్శించి చాలా చక్కనైనటువంటి జీవితాన్ని దగ్గర పొందడానికి వీలుగా ప్రయత్నాలు చేసుకుంటారు. గురుబలం బాగుంది, మిగతా గ్రహాలు ఆటంకాలను క్రియేట్ చేసేవిగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. అభివృద్ధి పదంలో ప్రయాణం చేయడానికి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అన్ని విషయాల్లోనూ కనబరచాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ గురుబలం బాగుంది కాబట్టి జాగ్రత్త పడ్డ కర్కాటక రాశి వాళ్ళు సమస్యలు లేకుండా బయటపడే అవకాశం ఉంది. జాగ్రత్తలు లేనటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇబ్బందులు దగ్గరే అవకాశం వస్తుంది. ఈ రెండు కూడా ఇక్కడ కర్కాటక రాశి మీదే మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంలో జన్మ కుజుడు, సప్తమ శుక్రుడు, అష్టమ శని పురస్కరించుకుని దూర ప్రాంత ప్రయాణాలు మీరు ఒంటరిగా చేయొద్దని, అలాగే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ లాంగ్ జర్నీలు చేయొద్దని ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల ఆర్థిక కార్యకలాపాల్లో మీరు తలదూర్చవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఎవరి విషయాల్లోనూ కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీరు ఎవరైనా విషయాల్లో కలగజేసుకుంటే అవి సమస్యాత్మకమయ్యే అవకాశం ఉంది. అందువల్ల కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోవాలి. ప్రధానంగా కుటుంబ వ్యవహారాల్లో కూడా మీరు అన్ని పనులు స్వయంగా చూసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. పునరుసు 4వ పదం వాళ్ళకి ఆర్థిక కుటుంబ వ్యవహారాలు రెండు కూడా బాగానే ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఆటంకాలు చాలా వచ్చే అవకాశం ఉంది. కొన్ని పనులు మధ్యస్థంగా ఆగిపోయే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కార్యకలాపాలని కూడా తెలివిగా ఓర్పుగా నడుపుకుంటారు, కానీ ఫలితాంశాలు మాత్రం అనుకూలంగా వచ్చే అవకాశాలు గోచరించట్లేదు. ఈ కర్కాటక రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ఈ వారం రోజులు నిత్యం ప్రాతకాలంలో గరిక, మారేడు దళం, అలాగే తెల్ల జిల్లేడు పూలు వాడి గణపతికి అష్టోత్తరంతో అర్చన చేసుకుంటూ ఉంటే పనులన్నీ కూడా వేగంగా సాగే అవకాశం వస్తుంది. ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణం మమ అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేస్తే మీకు సానుకూల స్థితి పెరిగే అవకాశం వస్తుంది. సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా శని, రాహుకేతుల యొక్క సంచారం బాగుండకపోవడమే కాకుండా శుక్ర సంచారం, కుజుడు, రవి ఇట్లాగా వ్యతిరేకమైనటువంటి గ్రహచారం ఎక్కువగా గోచరిస్తోంది. ప్రధానంగా చాలా ఓర్పుగా ఉండడం, రోజువారీ కార్యక్రమాలకు తప్పితే కొత్త కార్యక్రమాల జోలికి పోకుండా ఉండడం ఈ సింహరాశి వాళ్ళకి చాలా అవసరం. వీళ్ళు ఇతరుల వ్యవహారాల్లో తలదూరిస్తే అవమానకరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. ప్రతి పని కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. ప్రధానంగా మీకు సంబంధించిన పనులు మాత్రమే చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు సంచరించండి. ఈ సింహరాశి వాళ్ళకి మరొక ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే, మీ పర్సనల్ జాతకాలు మీ సిద్ధాంతాలకు చూపించుకుని వాటి ద్వారా దశలు అంతర్దశలు బాగున్నాయో చూసుకోండి. గోచారంలో గ్రహస్థితి బాగున్నప్పుడు జాతకంలో దశలు అంతర్దశలు కనుక బలంగా ఉంటే ఈ ప్రభావాలు ఏం కనపడవు. కేవలం గోచారం మీద ఆధారపడి జాతకంలో ఉన్నటువంటి దశలాంతర్దశలు బలంగా లేకపోతే అప్పుడు ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం వస్తుంది. శాంతి మార్గాలను ఎక్కువగా అనుష్ఠించవలసిన అవసరం వస్తూ ఉంటుంది. ప్రాతకాలంలో ఎర్రటి పుష్పాలతో దుర్గామాతని అర్చించుకోండి. దుర్గా సప్తశతిలోకి 11 సార్లు పారాయణ చేసుకోండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకుంటే ప్రశాంత చిత్తంతో మీరు మీ అవసరాలన్నింటినీ కూడా సకాలంలో సవ్యంగా తీర్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళకి పుణ్యకార్య సంబంధమైన విషయాల్లో ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబంలో వ్యతిరేకత బాగా పెరిగే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా ఏదో రకమైనటువంటి ఆటంకం వస్తుంది. ప్రధానంగా కుటుంబ సభ్యులతోనే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఈ సింహరాశిలో కూడా పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఈ కుటుంబ సమస్యలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా బాగా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు, కానీ వాళ్ళకు కూడా ఏదో రకమైన అసంతృప్తి వెంబడించే అవకాశం ఉంది. కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి గ్రహచారం అంతా కూడా ఈ వారంలో అనుకూలంగా ఉంది.
ప్రధానంగా శని సంచారం, గురు సంచారం బాగున్న కారణంగా ఉద్యోగ వ్యాపార విషయాల్ని చాలా సమర్థంగా, సానుకూలంగా నడుపుకోగలుగుతారు. లాభ కుజుడు, తృతీయంలో రవి, వీళ్ళు కూడా మీకు సంబంధమైనటువంటి ప్రతి విషయంలోనూ కూడా మంచి సూచనలు, అలాగే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడానికి కావాల్సిన వనరులు సమకూర్చడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. అలాగే అభివృద్ధి పదంలో ప్రయాణం చేసేందుకు అవకాశం వస్తుంది. అలాగే ఈ వారంలో స్థానచలనానికి కానీ, ప్రమోషన్కి కానీ సంబంధించినటువంటి ప్రయత్నాలు కనుక శ్రీకారం పెడితే అవి సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాల వాళ్ళకి అనుకూలత బాగా ఉంది. అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ విషయాలు, వీటిల్లో మీరు చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు ఈ వారం అంతా కూడా ప్రయత్నాలని కూడా సానుకూలం చేసుకుంటూ మంచి ఫలితాలు తీసుకుంటారు. విద్యార్థులకు, రైతులకు గురుబలం బాగుంది కాబట్టి అనుకూల స్థితి బాగా ఉంటుంది. ఈ రాహుకేతుల యొక్క సంచారం ఇంకా అనుకూలంగా మారితే మీకు సత్ఫలితాలు బాగా పెరిగే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి. అలాగే ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్పి 11 సార్లు శ్రీమాత్రే నమః అని చెప్తే 11 సార్లు ప్రదక్షిణాలు చేయడం మూలంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించడం, సమయానికి తగినట్టుగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి గోచారం చాలా అనుకూలంగా ఉంది. హస్త నక్షత్రం వాళ్ళకి ఈ వారం అంతా కూడా గ్రహచారం బాగా అనుకూలంగా ఉన్న కారణంగా ప్రతి అంశంలోనూ కూడా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రతి చోట ప్రదర్శించి పాత సమస్యలు సరి చేసుకుంటారు. కొత్త ప్రణాళికలను కూడా బాగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా లబ్ధిని పొందే అవకాశం వస్తుంది. తులారాశి. ఈ వారంలో తులారాశి వాళ్ళకి గ్రహస్థితి చాలా సాధారణ స్థాయి నుంచి కొంచెం అనుకూల స్థాయికే ప్రయాణం సాగుతూ ఉంటుంది. గత సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఈ వాక్చాతుర్యం, బుద్ధి చక్కగా ప్రదర్శించడం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళి సమస్యలకి పరిష్కార మార్గాలు కనుక్కోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. కుటుంబ సమస్యలన్నీ కూడా తీరుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని కార్యక్రమాలని కూడా అనుకూలంగా మీకు ఇస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా ఉంటాయి. అలాగే ఆర్థిక విషయాలు, ఇతర విషయాలను కూడా మీరు సమర్థంగా నడుపుకోగలుగుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ముందుకు వెళ్తే చాలా అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. మీ పనులు అన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ధన వ్యయం బాగా జరుగుతుంది. అయితే మంచి సూచనలు, సలహాలు జరిగే అవకాశం వస్తుంది. గతం కంటే ఈ వారంలో సానుకూల స్థితి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను కూడా చాలా బాగా నడుస్తాయి. అందరూ కూడా మరి మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం వస్తుంది. సద్బుద్ధితో, సత్ప్రవర్తనతో ముందుకు వెళ్ళి ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా కార్యక్రమాలని కూడా సకాలంలో పూర్తవుతూ ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి అందరి దగ్గర నుంచి మంచి సహాయ సహకారాలు లభించి ఈ వారం అంతా కూడా అభివృద్ధి పదంలో ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎక్కడ ఆటంకాలు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్లేందుకు అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారంలో ఇంకా నాకు పనులు వేగంగా సాగాలి, బాగా లాభాలు అందాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక మీరు ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. మీ బుద్ధి కుశలత బాగా పెరిగి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. అయితే జన్మ రవి బుధుల యొక్క సంచార ప్రభావం చేత మీరు కొన్ని కార్యక్రమాల్లో అలసత్వం ప్రదర్శించడం, వాయిదా పద్ధతిని తీసుకోవడం, రేపటి రోజు ఈ పని చేద్దాం, ఎల్లుండి రోజు ఇట్లా ఈ పని చేద్దాం అనేటువంటి ఇంపార్టెంట్ కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకుంటూ ఉండడం మూలంగా కొన్ని సమస్యలకి, వ్యవహారాలను కూడా దారితీస్తున్నాయి. ఇటువంటి సందర్భాల్లో మీరు కనుక స్వబుద్ధిని ప్రదర్శించి
చాకచక్యంతో ప్రతి పని కూడా ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేయాలనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. కొత్త ప్రయత్నాలు ఏమీ ప్రారంభం చేయకండి. ఆరోగ్యం బాగా సహకారంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మీరు ప్రతి పనిలోనూ కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. గత సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. కొత్త ప్రణాళికలన్నీ కూడా వేగంగా నడుస్తాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి కొంచెం మానసికంగాను శారీరకంగాను ఒత్తిడి ఉంటుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా ఈ వాయిదాలు తీసుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కనుక ఈ వాయిదాలు కనుక తీసుకోకుండా ముందుకు వెళ్తే వృశ్చిక రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకునే అవకాశం వస్తుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా అవకాశాన్ని పురస్కరించుకుని తప్పనిసరిగా ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. చాలా మంచి మార్పులు తీసుకునే అవకాశాలు వస్తాయి. ధనురాశి ఆరోగ్యంలో ఉన్నటువంటి సమస్యల్ని ముందుగా కనుక్కొని దాని తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. ఈ వారం రోజులు మీకు రవి బుధులు వ్యయంలో ఉండడం, అష్టమంలో కుజుడు ఉండడం, వీటి మూలంగా వచ్చే సమస్యల కంటే కూడా శుక్రుడు శని సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా వీళ్ళు మీకు చేసే రక్షణ బాగా ఉంటుంది. సహజంగా ఈ రవి బుధ కుజుల ప్రభావం చేత మీకు ప్రతి అంశంలోనూ ఏదో రకమైనటువంటి సమస్య ఉంటుంది. కుటుంబంలో అవమానకరమైన ఘటనలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. ఇలాగ ప్రతి విషయంలోనూ కూడా ఏదో రకమైనటువంటి సమస్యలు వెంటాడే అవకాశం వస్తుంది. అయినప్పటికీ కూడా మీకు ప్రతి విషయంలోనూ కూడా తగు జాగ్రత్తతో ముందుకు వెళ్ళి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ సక్సెస్ అయ్యేందుకు ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి మార్పులు, చేర్పులు, పరిణామాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు భవిష్యత్తుకు ఉపయోగపడేవే. ఎటువంటి సమస్య లేనటువంటి మంచి జీవితం గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. మూలా నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా గ్రహచారం అనుకూలంగా ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ఎంతో శ్రమతో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ ధనురాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకొని ఇంకా వేగంగా పనులు పూర్తి చేయాలి, ఇంకా లాభదాయకంగా పనులు పూర్తి చేసుకోవాలనే ఉద్దేశం కనుక ఉంటే ఆ రోజు మీరు ప్రాతకాలంలో అవకాశాన్ని పురస్కరించుకుని విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, గోపూజ చేయడం, తద్వారా కొంచెం పనులు వేగం అవుతాయి. అలాగే మరి అవకాశాన్ని పురస్కరించుకొని కుదిరినప్పుడల్లా కొన్నాళ్ళు వాడి పక్కన పెట్టినటువంటి వస్త్రాలు కనుక ఏమైనా ఉంటే వాటిని బీదలకి దానం చేస్తూ ఉండండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి చాలా అద్భుతమైన గ్రహచారం నడుస్తుంది. తెలివితేటలు బాగా పనిచేస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగా ఉంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటారు. అందరి దగ్గర నుంచి కూడా మీకు చాలా చక్కనైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు ఉంటాయి. మంచి జీవితం గడుపుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఎక్కడ సమస్యలు లేనటువంటి మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలత బాగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ప్రతి పని, ప్రతి అంశము సానుకూలంగానే ఉంటుంది. ఎటువంటి సమస్యలు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి మంచి జీవితం గడుపుతూ కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా చాలా చక్కటి ఆలోచన చేస్తారు. కానీ ఏ అంశము సరిగా నడవదు.
వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ సౌకర్యాలు ఇబ్బందికరం కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇతరుల వ్యవహారాల జోలికి పోకుండా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ఏదో రకమైన సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో వ్యతిరేకత బాగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా స్నేహపూర్వకమైన వాతావరణం తగ్గి కొంచెం ప్రతిఫలాలు బాగా పెరిగే అవకాశం వస్తుంది. అనుకూలం తగ్గే అవకాశం వస్తుంది. ప్రతిఫలితాలన్నీ కూడా ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. యాక్చువల్గా ఉద్యోగరీత్యా తిరుగుడు ఎక్కువ అవుతుంది, శ్రమ ఎక్కువ అవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంచెం శ్రమ ఎక్కువ అవుతుంది. మీ తోటి వాళ్ళందరూ కూడా మీకు సహకారం చేయడం మూలంగా మీకు కొన్ని కార్యక్రమాలు బాగా ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. అయినప్పటికీ కూడా కుటుంబ సమస్యలు, ఉద్యోగ వ్యాపార సమస్యలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా ప్రికాషనరీగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సమస్యలను దూరం చేసుకునే ప్రయత్నంలో కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు సరిగా నడవకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రాశి చెందినటువంటి ధనిష్ట 3-4 పదాల వాళ్ళకి అన్ని విధాలా కూడా అనుకూలతలు బాగా ఉన్నాయి. శతభిష నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో, శుభకార్య విషయాల్లో సక్సెస్ అవుతారు. పూర్వభాద్ర 1-2-3 పదాల వాళ్ళకి స్నేహ సంబంధమైనటువంటి విషయాల్లో బాగా సక్సెస్ అయ్యి తద్వారా విజయాలు సాధించకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా చక్కనైనటువంటి ఆలోచన పటిమ బాగా సహకరిస్తుంది. కుటుంబ విషయాల్లో చాలా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అనుకూల స్థితి ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ మంచి జీవితాన్ని గడుపుతారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాలు అనుకూలంగా ఉండడంతో ఇంకెక్కడ సమస్యలు లేకుండా జీవితాన్ని గడుపుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి శుభపరిణామాలు చేకూరే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తాయి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ఆర్థిక లావాదేవీలు కొంచెం సమస్యాత్మకం అవుతాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని సమస్యలను కూడా బయటపడి లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తూ ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.